ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. హ్యాపీ క్రిస్మస్. వండర్ఫుల్. ఈరోజు నేను నిజంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుత్యాగం చెల్లించుకుంటూ ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు సోమవారం కావడం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమేమని అనుకుంటూ సరిగ్గా ఈ రోజున ఈ యొక్క వర్తమానం నేను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతి చెల్లించుకుంటూ ఉన్నా. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా బహుశా మీరు హ్యాపీగా జరుపుకుంటూ ఉండాలి. సో హ్యాపీ క్రిస్మస్ అనుకుంటూ అనేక మంది మనకి విషెస్ తెలియజేస్తున్నారు. నా మటుకు నాకు కూడా కొన్ని రోజుల నుంచి ఆల్రెడీ ఈ హ్యాపీ క్రిస్మస్ విషెస్ నాకు వాట్సాప్లో వచ్చేస్తూ ఉన్నాయి, భయంకరంగా తట్టుకోలేనంతగా. సో మీ అందరికీ నేను ఈ సమయంలో ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా నాకు హ్యాపీ క్రిస్మస్ విషెస్ నేను మీకు తెలియజేస్తున్నా. బహుశా ఈ రాత్రికి కొంతమంది చక్కని క్రిస్మస్ పండుగ కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉండొచ్చు. లెట్స్ సెలబ్రేటెడ్. ఎందుకంటే అఫ్కోర్స్ ఒకటండో మళ్ళీ ఈ మాట కూడా నేను తెలియజెప్పినండి. ఏంటంటే యాక్చువల్లీ 25వ తారీఖునే యేసు ప్రభు పుట్టారా అని ప్రశ్న వేస్తే దానికి జవాబు నేను ఇవ్వలేను. ఎందుకనంటే ఏదో పితరులు అప్పటి రోజుల్లో పెట్టారు, డిసెంబర్ 25వ తారీఖు. కొంతమంది ఏమంటారంటే ఇది సూర్యదేవత లేకపోతే సూర్యదేవుడు అయినటువంటి వాని యొక్క పుట్టినరోజు అండి, దాన్ని తీసుకుని వచ్చి ఆనాటి పితరులు అయినటువంటి వారు ఇదే మన క్రిస్మస్ అనేటువంటి రీతిగా పెట్టేశారు కనుక 25వ తారీఖున జరుపుకునేటువంటి వాళ్ళందరూ కూడా సూర్యదేవుడిని పూజించే వాళ్ళు అవుతారని చెప్పేసి కొంతమంది అంటుంటారు. ఇది ఒకవేళ అలాగున ఏ విగ్రహాన్నో లేకపోతే ఏ యొక్క గ్రహాన్నో లేకపోతే ఇంకోటో మనసు పెట్టుకొని పూజిస్తే తప్పు. ఏదో ఒక రోజు మనం ఇలాగున దేవుణ్ణి ఆరాధించుకుంటూ క్రైస్ట్ మాస్ అనేటువంటి రీతిగా క్రీస్తుని ఆరాధించేటువంటి యొక్క ఆరాధన కలిగి ఉండడం ఇందులో తప్పేం లేదండి బ్రదర్స్. ఒకవేళ ఎలాగైనా ఎవరైనా మాట్లాడుతున్నటువంటి వాడు కూడా అర్థం చేసుకుందాం. ఏదో భయంకరమైన పాపంగా మనం దాన్ని పరిగణించేసి ఇంకా ఎవరైనా క్రిస్మస్ చేస్తున్న వాళ్ళందరూ వీళ్ళు నరకానికే పోతారు, వీళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారు అని మనం అనవసరమైనటువంటి రీతిగా పెట్టుకోవద్దు. ఒకవేళ ఒక మాటగా చెప్పాల్సి వస్తే నేనంటాను, ప్రతిరోజు క్రిస్మస్ చేసుకోవచ్చు. యేసు ప్రభు మన కొరకు పుట్టి ఉన్నారు అనేటువంటి ఒక విషయాన్ని ప్రతిరోజు జరుపుకుందాం, తప్పే ఉంది. యేసు ప్రభు వారు పుట్టారు అనేటువంటిది మనకు కావాలంతే. ఏ రోజున పుట్టారు అనేది మనం పెట్టుకోవద్దులేండి, మనకెందుకు. అది డిసెంబర్ 25 కావచ్చు లేకపోతే ఏ రోజైనా కావచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ నెలంతా మనం క్రిస్మస్ లాగా క్రిస్మస్ సందేశాలు ఇచ్చుకోవట్లేదా? ఈ నెలంతా కూడా మన యొక్క పిల్లలు మన యొక్క సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు వేరు క్రిస్మస్ కార్యక్రమాలు జరిపించడం లేదా? సో నేను అంటాను, 25వ తారీఖున క్రిస్మస్ పెట్టారని దాని మీద సట్టైర్లు వేసుకుంటూ దాని మీద ఎంతంత వాట్సాప్లు తయారు చేసుకుంటూ దాని మీద ఎంతెంత మెసేజ్లు తయారు చేసుకుంటూ దాని గురించి మనం ఏదో దాన్ని ఫార్వర్డ్లు చేసుకుంటూ ఉండే కంటే మనం లెట్ us సెలబ్రేట్. యేసు ప్రభు పుట్టారు, ప్రభు భవిష్యత్తు దాన్ని మర్మంగా ఉంచి ఉన్నారేమో మనకు తెలియకూడదు అనేటువంటి రీతిలో. సో ఒకవేళ ఫలానాని ఖచ్చితంగా మనం చెప్పలేకపోయినా మన పితరులు ఏదో ఒక రోజు పెట్టారు కనుక ఒక రోజుని ప్రభుని ఆరాధించడం తప్పు లేదు అని నా అభిప్రాయం నేను వెలిబుచ్చాను. అంగీకరిస్తే అంగీకరించండి, అంగీకరించకపోతే నన్ను క్షమించి విడిచిపెట్టేసేయండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా నవ్వుకున్నారు నాకు తెలుసు. మనం ఈరోజున మంచి పండుగ మనం చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యంలో నుంచి కూడా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాళ్ళు ఈరోజుని యేసు ప్రభు వారు మన కొరకు పుట్టినటువంటి ఒక విషయంలో మరియమ్మ గారిని ప్రదానం చేసుకొని మరియమ్మ గారు గర్భవతి అయిందని తెలుసుకొని మరియమ్మ గారిని కోడకుండగా అంటే సంసారం చేయకుండా భార్యగా మాత్రం దగ్గర చేర్చుకొని ఎవరి నిందలు ఎవరి యొక్క ఆ రాళ్ళు ఆమె మీద పడకుండా ఉండడానికి అనేటువంటి రీతిగా దగ్గర చేర్చుకొని ఆ బిడ్డకు జన్మనిచ్చేటంత వరకు కాపాడుతూ వచ్చినటువంటి యోసేపు గారికి పెళ్ళైన తర్వాత మనం కలవకముందే ఒకవేళ ఆ భార్య గర్భవతి అయిందంటే ఎవరిదని తట్టుకోగలరు? కానీ మరియమ్మ గారు గర్భవతి అయినటువంటిది దేవుని యొక్క మాట వలన, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆమె గర్భంలోనికి వెళ్ళి ఆ మాట ఆమె స్వీకరించినందు చేత ఆ మాటయే శరీరధారిగా ఆమె గర్భంలో ఒక పిండముగా ఉద్భవించబడి, కొందరు క్యాథలికులైనటువంటి వారు ఐ థింక్ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కూడా చాలా క్లియర్గా ఏమంటారంటే ఆమె వర్జిన్ అనేటువంటి ఒక మాట, కన్యక అనేటువంటి ఒక మాటకు వస్తే ఏమంటారంటే ఆమె గర్భవతి అయినా కన్యకగానే ఉంది, చివరికి ఆమె యేసు ప్రభుకి జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె కన్యకగానే కన్యపొరతోటి ఉండింది అనేటువంటి రీతిగా తెలియజెప్తూ ఉంటారు. దేవుని యొక్క కృప ఇచ్చేతనంటే యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలోనికి జన్మించిన దేవుని కుమారుడు. యోసేపు వలన పుట్టినటువంటి వాడు కాదు. మునుపటి దినాల్లో నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా వచ్చినటువంటి బాప్తిస్మం నుంచి యోహాన్ గారు అనేటువంటి ఆయన జన్మించడం ఆ జకరియా గారు తన యొక్క భార్య అయినటువంటి ఎలిజబెత్ను కలుసుకున్నప్పుడు దేవుడు వారి గర్భాన్ని తెరిచి వారికి ఒక కుమారుని ఇచ్చారు.
కానీ యేసు ప్రభు జననం స్నేహితులారా, ఒకవేళ ఎవరైనా క్రైస్తవేత్తలు చూస్తుంటే కొంతమంది చాలా యాలకోలంగా మాట్లాడుతూ కొన్ని విషయాల్ని మరీ ఘోరంగా మాట్లాడుతుంటారు. ప్లీజ్ అండి, వద్దండి, దయచేసి నేను మీతో పంచుకున్నాను. యేసు ప్రభు గారి గురించి మీరు అలా మాట్లాడొద్దు. ఒకవేళ మీకు నమ్మకం ఉంటే నమ్ముదురు, కానీ నమ్మకం లేకపోతే ఒకవేళ విడిచిపెట్టేసేయండి తప్ప తొందరపడి అలాంటి మాటలు యేసు ప్రభుని గురించి అనవద్దు. మేము నమ్ముతున్నాం, చాలా పవిత్రంగా మేము భావిస్తున్నాం. నా మటుకు నేను యేసు ప్రభు వారి యొక్క జననాన్ని గురించి నేను చెప్పాల్సి వస్తే ఏ పురుషుని ప్రమేయం లేకుండా, ఎందుకంటే ఒక బీజము ఆడమనిషి కడుపులోనికి వెళ్ళాలంటే పురుషునిదే వెళ్ళాలి. ఆడమనిషిది ఓన్లీ ఒక రిసెప్టివ్నెస్ అనేటువంటిది ఉంటుంది. పురుషుల్లో నుంచి వచ్చినటువంటి ఒక బీజమే లోపల బిడ్డగా తయారయ్యి గర్భంలో పెరుగుతుంది. 9 నెలలు అయిన తర్వాత ఒక బిడ్డగా పుట్టడం జరుగుతుంది. ఇందులో స్త్రీ యొక్క ప్రమేయం ఏముండదు, ఓన్లీ పురుషుని యొక్క ప్రమేయం. ఎక్స్ కానీ వై కానీ ఆ వచ్చేటువంటి ఎగ్స్ అనేటువంటివి, లేక ఆ స్పెర్మ్లోంచి వచ్చేటువంటివి ఆ జీవాణువులు, దానిని బట్టి ఏది మొట్టమొదట అండంలోనికి వెళుతుందో దాన్ని బట్టి అది ఒక మగపిల్లడా ఆడపిల్ల అనేటువంటిదిగా జరిగేటువంటిది. అది ఇక్కడ మరియమ్మ గారి విషయంలో షీఈ్ వర్జిన్ మీన్స్ వర్జిన్, అంతేం కాదు. మనం అలా వేరొక రకంగా మనం మాట్లాడొద్దని నేను మనవి చేసుకున్నా, దయచేసి అది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నా. సో ఆమె కన్యకగా ఉండి యేసు ప్రభు అనేటువంటి ఆయనకి లోపల తయారయ్యేటువంటి ఒక విధానంగా ఆ యొక్క మాట దేవుని యొక్క అక్షయమైనటువంటి ఒక బీజం అని అంటారు. సో ఆ మాట తన గర్భంలోనికి వెళ్ళినప్పుడు ఒక శిశువుగా తయారయ్యి యేసు ప్రభుగా ఆయన ఈ లోకంలోనికి జన్మించడం. పరిశుద్ధాత్ముడు పలికినటువంటి ఒక మాట వలన గర్భవతి అయింది అనేటువంటి ఒక గర్భవతి అయింది అనే విషయం తెలుసుకున్న లౌకికంగా ఆలోచన చేసినటువంటి యోసేపు గారు ఆమె రహస్యంగా విడిచిపెట్టేద్దాము, అన్యాయంగా మనం అందరికీ చాటింపు వేయొద్దు అని ఆలోచించుకొని చూంటుంటే దేవదూత ఈ యోసేపు గారి దగ్గరకు వచ్చి యోసేపు గారితో మాట్లాడుతుంటారు. యోసేపు అని చెప్పేసి అని పిలుస్తారు. ఈయన కళ్ళలోనే ఏంటని చెప్పేసి ఆలోచించుకుంటుంటే నీ భార్య గర్భవతి అయినటువంటిది వేరొక విధంగా అన్యాయంగా అన్యదా ఆమె గర్భవతి అయినటువంటిది కాదు. పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకొనగా, మాట ఆమె రిసీవ్ చేసుకొనగా, ఆ మాట ఆమె గర్భంలో పిండముగా తయారయ్యి ఆ బిడ్డ ఎదుగుతున్నది. కనుక నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వేమాత్రం కూడా అనుమానించొద్దు. ఆమెకు పుట్టబోయేటువంటి ఒక కుమారుడు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి. యేసు అనేటువంటి ఒక మాటకి అర్థము రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించే రక్షకుడు అనే అర్థము గనక నీ భార్యను చేర్చుకుంటే నిద్ర మేల్కొని అమ్మో ఇంకేమనుందా, నేను ఎలాగనుకున్నాను, అపోహపడి ఉన్నాను అనుకొని ఆ యొక్క మరియమ్మ గారిని చేర్చుకొని ఆమె ఆ బిడ్డకు జన్మనిచ్చేటంత వరకు వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసిన వారు కారు. దగ్గర చేర్చుకున్నాడు, జాగ్రత్తగా కాపాడాడు. ఏ విధమైనటువంటి తనకు సంబంధించినటువంటిది అంటనివ్వకుండా ఆ బిడ్డడు కడుపులో ఎదిగాడు. ఆ బిడ్డడు తర్వాత జన్మించారు. ఆ బిడ్డడిని యేసు క్రీస్తు ప్రభువుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. యేసు అనే మాటకు అర్థం ఇక్కడ మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే రక్షకుడు. అంటే ఈరోజు క్రిస్మస్ అనేటువంటి ఒక పేరు చెప్పుకొని క్రీస్తుని మనం ఆరాధించేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక విషయం ఏంటంటే యేసు నా రక్షకుడు అని మనం తెలుసుకోవాలి. ఈరోజున ఒకవేళ ఎవరైనా క్రైస్తవేతర స్నేహితులైనటువంటి వాళ్ళు ఈరోజు నీ సెలవు వచ్చింది కదా అని చెప్పేసి అని ఇంటికాడే ఉండి కనుక ఒకవేళ మీరు చూస్తూ ఉన్నట్లయితే ఈరోజు మీకు కూడా నేను చెప్పగలుగుతున్నటువంటి ఈ సత్య సువార్త ఏంటంటే యేసు మీకును రక్షకుడే, మనందరికీ రక్షకుడే. రక్షకుడు అనేటువంటి ఒక మాటకు వస్తే ఇదేదో మామూలుగా ఒక నాటకమో లేకపోతే ఇదేదో ఒక సినిమాయో లేకపోతే ఇదేదో ఒక వేరే విధమైనటువంటి ఒక ప్రోగ్రామో కాదండి. ఈయన మనల్ని ఏ రీతిగా రక్షిస్తున్నాడు, ఏ విషయం నుంచి రక్షిస్తున్నాడో ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒకనొక సమయమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులైనటువంటి వారిని మీరు నడవండి నాయనా, అద్దరకు నడవండి, నేను వెనకాల వస్తానని చెప్పేసి అని వాళ్ళని ఒక దోణిలో పంపించారు. వాళ్ళందరూ కలిసి ఆ దోణి నడిపించుకుంటూ వెళుతున్నారు. కానీ గాలి ఎదురైనందుచేత వాళ్ళు మిక్కిలి కష్టపడుతుంటే చూచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే సముద్రము మీద నడుచుకుంటూ ఆ యొక్క అలల మీద నడుచుకుంటూ గలిలయ సముద్రం ఇప్పటికి దాదాపు 32 సార్లు నేను వెళ్ళొచ్చాను. ఆ గలిలయ సముద్రం మీద మేము ప్రయాణం చేస్తాం. లోపల తీసుకెళ్ళిన తర్వాత కాసేపు ఆపుతాం అక్కడ పడవని. ఆపినప్పుడు అక్కడ మేము వివరిస్తామన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సముద్రం మీదనే ఆయన నడుచుకుంటూ వచ్చినారు అనేటువంటిది చెప్తుంటే అందరూ అలాగ ఒళ్ళు జలధరిస్తున్నట్లుగా ఆ హృదయంలోనికి ఆ మాటలు తీసుకుంటారు. అది అక్కడ జరిగిన ఒక సన్నివేశం ఏంటంటే పేతురు గారు, యేసు ప్రభు శిష్యుల్లో ఒకరైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ ప్రభువా నీవు అని చెప్పేసి అని అన్నావు కదా, వచ్చినటువంటి నిజంగా నీవైతే కనుక ఒక మాట సెలవు ఇవ్వండి, నేను నీ దగ్గరికి వస్తానన్నాడు. ఆ మాటకి వెంటనే యేసుప్రభు రమ్మని పిలిస్తే ఈ పేతురు గారు దోణిలో నుంచి దిగాడు, నీళ్ళ మీద నిలబడ్డాడు, నీళ్ళ మీద నడుచుకుంటూ ఈయన కూడా అద్భుతం జరిగింది, నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు, యేసుప్రభు దగ్గర వరకు వెళ్ళి ఉన్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఏమని వ్రాయబడింది అంటే గాలిని చూచి
భయపడి మునిగిపోసాగి ప్రభా రక్షించు అని కేక వేశాడంట. ఈయన రక్షకుడు, యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. పేతురు గాలిని చూచేసరికి, చుట్టూ ఉన్న పరిస్థితిని చూచేసరికి భయము ఆవరించింది. భయము ఆవరించేసరికి తాను ఒక జాలరిగా ఉన్నప్పటికీ, జాలరి చిన్నప్పటి నుంచి కూడా సముద్రం మీదనే తన యొక్క జీవితాన్ని కొనసాగించిన వాడైనప్పటికీ, చిన్నప్పటి నుంచి నీళ్ళలో అతను విడిచిపెట్టేస్తూ వచ్చినారు కనుక ఈదటం అనేటువంటిది తనకి సహజధర్మం అయినప్పటికీ, ఆ సమయంలో ఎప్పుడైతే పేతురు గారు చుట్టూ ఉన్న గాలిని చూచాడో, యేసు వైపు చూడడానికి బదులుగా చుట్టూ ఉన్న సిట్యువేషన్ చూచాడో, గాలి దుమారం చూచాడో, అలలు పైకి లేవటం చూచాడో, ఒక భయము ఆవరించింది. ఆ భయము తాను ఈదగలడు అనే విషయాన్ని మరిచిపోయేటట్టు చేసింది. అందుకనే పేతురు మునిగిపోతూ కేకేస్తాడు, ప్రభువా రక్షించు అని చెప్పేసాను. హే ఫ్రెండ్స్, ఈ రోజున బహుశా నా కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో కూడా చాలామంది మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపే మనం చూస్తున్నాం కాదు. అప్పుల్లో మునిగిపోయి ఉన్నారు మీరు, సమస్యల్లో మునిగిపోయి ఉన్నారు మీరు. బహుశా మీ ఉద్యోగంలో కూడా మీరు అనేకమైనటువంటి కష్టాలు మీకు ఎదురవుతూ ఉన్నాయి, పరిస్థితులు ఎదురవుతున్నాయి. చాలా ఇబ్బందికరమైన స్థితిగతుల్లో మీరు ఉండి ఉన్నారు. మీ మీద నిందలు వేసినటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు, మిమ్మల్ని అర్థం చేసుకొనని వాళ్ళు ఎక్కువైపోయారు, మీ మీద నానా రకాలుగా వెనకాల గోతులు తవ్వి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. బహుశా మీ వెనకాల తవ్వినా మీరు అందులో మునిగిపోయినటువంటి వారు ఉన్నారు కదూ. ఈ రోజున మీరు లేవలేకుండా అన్నట్టుగా మునిగిపోతున్న పరిస్థితులు ఉండి ఉన్నారు. ఈరోజు నేను ఒక మాట చెప్తానండి, పేతురు చేసినట్లుగా నువ్వు ఏ స్థితిలో మునిగిపోతూ ఉన్నా, ఎటువంటి కష్టాల్లో మునిగిపోతున్నా, అప్పులలో నువ్వు మునిగిపోతున్నా, వ్యాధిలో నువ్వు మునిగిపోతున్నా, ఎలాంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు మునిగిపోతున్నప్పటికీ నీ కొరకే రక్షకుడు పుట్టాడు. బ్రదర్, మీ గురించే నేను చెప్తున్నాను. బ్రదర్, అమరే సిస్టర్ గారు, మీ గురించే నేను మాట్లాడుతున్నాను. మీ కొరకే యేసు రక్షకుడికి లోకంలో పుట్టినాడు. ఆయన ఎదురు చూస్తుంది ఏంటంటే నువ్వు కేకేస్తే చాలు వెంటనే చేయి చాపి నేను పట్టుకొని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఈరోజు నా పేతురు చేసినటువంటి పని ఏంటంటే మునిగిపోతూ వెంటనే అప్పటికన్నా గుర్తుకొచ్చి ఉండాల్సింది. మునిగిపోతున్నాడు కనుక, అరే నేను మునిగిపోవడం ఏంటి, నేను జాలర్ని కదా, ఈ సముద్రంలో ఎన్నెన్ని సంవత్సరాలుగా నేను ఉంటూ వచ్చినాను కదా, నేను ఇక్కడ మునిగిపోవడం ఏంటి, ఈదుతాను అనుకొని గబగబ ఒక ఈదడానికి ప్రయత్నం చేసి ఉండి ఉండొచ్చు. కానీ అలా చేయలే. పేతురు చేసిన పని ఏంటంటే ప్రభా మునిగిపోతున్నాం. బహుశా చేతులు పైకెత్తే కేకేస్తుంటాడు కదా. మునిగిపోయాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, చేయి పైకెత్తాడు. చేయి పైకెత్తే మునిగిపోతున్నప్పుడు కేకలు వేస్తుంటాడు. కాకపోతే అది మనం గమనించుకో, మనమేమనుకుంటాం, ఈతునళ్ళే అని అనుకుంటాం. మనం బయట నుండి ఒడ్డు నుండి చూసి ఈతునళ్ళు అనుకొని విడిచిపెట్టేస్తాం. అంతే, ఆ తర్వాత వాళ్ళు మునిగిపోయి చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ యేసుప్రభు మనల్ని అలా చంపేసే దేవుడు కాడు, మనల్ని అలా విడిచిపెట్టేసే దేవుడు కాడు. ఎప్పుడైతే ప్రభువా రక్షించని కేక వేశాడో వెంటనే యేసు తన చేయి చాపి అతన్ని పట్టుకొని అతన్ని లేవనెత్తి వాళ్ళిద్దరూ కలిసి ఆ దోణి ఎక్కారు. సముద్రం నిమ్మళమైపోయింది, సమస్యలన్నీ తొలగిపోయినాయి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతోనే ఈ సత్య సువార్త చెప్తున్నా. హ్యాపీ క్రిస్మస్ రోజు నేను మీతో చెప్తున్నా. బహుశా నువ్వు అనేకమైన సమస్యలతో మునిగిపోయి ఉన్నావేమో. ఈ సంవత్సరం మీకు అయిపోవస్తుంది, కొత్త సంవత్సరానికి వెళ్తున్నాను, కానీ ఇదే బ్రతుకు, ఇదే జీవితమేమో నా యొక్క జీవితంలోని, ఇవే కష్టాలు, ఇవే బాధలు, ఇవే సమస్యలు, ఇవే అప్పులు, ఇందులో మునిగిపోయినటువంటి బ్రతుకు అని నీవు అనుకున్నావేమో. ఈరోజు ఒక్క మాట, ఒక్క కేక ఆ యేసు ప్రభుని కేక వేయండి. ప్రభువా రక్షించుంటే చాలు. ఆయన నీ కొరకే చేయి చాపి ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకుంటాడు, నిన్ను దోనిలో కూర్చోబెడతాడు, ఆ సముద్రము గాలి మిక్కిలి నిమ్మలమయ్యేటట్టు చేస్తాడు, నిన్ను ఆద్దరికే ఆయన తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఇది రక్షకుడు అంటేను. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం దగ్గర కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఇలాగను వ్రాయబడినది, నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఎవరు నశింపజేయబడేది, ఎవరు నశించిపోతూ ఉంటారు? అఫ్కోర్స్ అపవాదిని గురించి ఒక మాట వ్రాస్తూ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఏమంటారంటే, దొంగతనమును, హత్యను, నాశనము చేయడానికి తప్ప మరి దేనికి రాడు. అనగా అపవాది హత్య చేయడానికి వస్తాడు, దొంగతనం చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు సాతానుడు, మనల్ని ఎలాగోలా నాశనం చేయడానికి. ఆ కాంటెక్స్ట్లో లూకా సువార్త 19వ అధ్యాయం అన్నటువంటి ఆ కాంటెక్స్ట్లో అది యాక్చువల్లీ జక్కయ్యను గురించి ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట. ఏ విధంగా జక్కయ్య జీవితాన్ని నశింపజేసినో తెలుసండి, బాగా డబ్బులు ఇచ్చేసి. ఈయనకి మంచి ఉద్యోగం, యాక్చువల్లీ ట్యాక్స్ కలెక్టర్ అని అంటే చాలా పెద్ద ఉద్యోగం, మంచి సంపాదించగలిగినటువంటి ఒక మంచి ఉద్యోగం అన్నట్టు అది. అలాంటిది తాను చెప్పినటువంటి ఒక సాక్ష్యంలో మనకు తెలిసింది ఏంటంటే, యాక్చువల్లీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి పన్ను 100 రూపాయలు అయితే 1000 రూపాయలు చేసేస్తుంటాడు ఆయన గానం. లేకపోతే పలానా వాళ్ళ దగ్గర తీసుకోవాల్సింది దాన్ని అధికంగా చేస్తుంటాడు. రోమీలైనటువంటి వారికి కట్టవలసి వచ్చేటప్పుడు మాత్రం 100 రూపాయలకి ఒక పక్కన ఉన్న 0 కొట్టేసి 10 రూపాయలు కట్టి మిగతాది కూడా దోచేసుకుని ఉంటాడు. ఎలాగున భయంకరంగా దోచుకొని డబ్బు సంపాదించుకున్నాడండి. అలాగున డబ్బు ద్వారా నాశనం అయిపోయాడు. స్నేహితులరా, ఈరోజు నేను చాలామంది జీవితాలు నేను చూశానండి బాబు.
డబ్బున్న వాళ్ళు, పలుకుబడి సంపాదించుకున్న వాళ్ళు నాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. డబ్బు వస్తే చాలండి, డబ్బు లేనంత వరకు ఎంత నమ్మకంగా ఉంటారో, ఎంత అణిగిమెనుగుంటారో, ఎంత మంచిగా ఉంటారో. మొన్న మధ్యలో కూడా వాట్సాప్లో నేను చూస్తున్నాను, డబ్బులు లేనప్పుడేమో మామూలు సైకిల్ బయటికి వెళ్ళి దొక్కుతాడంట, డబ్బులు వచ్చిన తర్వాత ఏమో ఇంట్లో సైకిల్ దొక్కుతాడంట. ఇలాగనే ఏవేమో పెట్టారండి అందులోని. డబ్బు రాకముందు ఎలా ఉన్నారు, డబ్బు వచ్చిన తర్వాత ఎలాగున్నారు. ఈ డబ్బు అనేటువంటిది మన యొక్క జీవితాన్ని ఎలాగున్నా నాశనం చేస్తూ ఉంటుంది అనేటువంటి ఆ విషయాల గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చినారు. ఈరోజు నేను బహుశా నా మాటలు వింటున్నటువంటి కుటుంబం, ఒక కుటుంబం, మీరు కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు అని మీరు అనుకున్నారు. కానీ తర్వాత ఆ ఆశీర్వాదం సాతానుడు వాడుకొని మిమ్మల్ని నాశనం చేయడానికి అనేటువంటిదిగా పడగొట్టినాడు. ఈరోజు నీ ఇంటిలో సమాధానం లేదు, బిడ్డల దగ్గర సమాధానం లేదు, బిడ్డలు పేచీ పెడుతున్నారు, గొడవలు పెడుతూ ఉన్నారు, నెమ్మది లేకుండా చేస్తున్నారు. ఆ ఆస్తి విషయమే గొడవలు అయిపోతున్నాయి. ఈ రోజున కూడా నేను చూస్తున్నానండి, చాలామంది కుటుంబాలలో గొడవలు ఎందుకు వస్తున్నాయనంటే ఆస్తి గురించి అండి. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి అసలు ఏం ఆస్తి లేకుండా ఉంటే ఏ గొడవ ఉండదండి. గాను ఈరోజు ఒక ఇల్లుంటే దాన్ని ముక్కలు చేసుకోవడానికి పిల్లలు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఒక ఆస్తి ఏదైనా సంపాదించుకుంటే దాని గురించి గొడవలు పెట్టుకుంటారు. ఏదైనా మన ఇంట్లో మనం కలిగి ఉన్నామనంటే గొడవలు వచ్చే దాని గురించే, చంపుకునేది కూడా దాని గురించే చంపుకుంటూ ఉంటారు. అపవాది వాడికి తెలిసిన ఆ టాక్టిక్స్ ఏంటనంటే, తంత్రం ఏంటనంటే, వాడి యొక్క కుయుక్తి ఏంటనంటే, మనల్ని ఏదో రకంగా నాశనం చేయడానికి, మనల్ని డబ్బు ఇచ్చేసి నాశనం చేయడానికి. చాలామంది జీవితాలు ఇలాగే నాశనం అయిపోయినాయి. డబ్బు వచ్చిన తర్వాతనే నాశనం అయిపోయారు. డబ్బు వచ్చిన తర్వాతనే దేవుణ్ణి లెక్క లేకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు కొంతమంది డబ్బు ఉన్నది కనుక క్రిస్మస్కి దేవుని యొక్క సన్నిధి కూడా వెళ్ళకుండా ఇంటికాడ ఉండిపోయారు. బ్రదర్ మీ గురించే మాట్లాడుతున్నాను. ఈరోజు మీరు బహుశా ఒకరు, ఈరోజు మీరు గుడికి వెళ్ళకుండా మీ డబ్బుని బట్టి మీ అహం మీలోకి తెచ్చుకొని, మీ అతిశయం మీలోకి తెచ్చుకొని, పాదిరి గారే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడే కావాలంటే మనం గుడికి వెళ్ళేదేంటి, మన వాళ్ళతో కూర్చునేదేంటి. ఒక్కొక్కసారి మన గర్వం అలా ఉంటుంది. ఈవెన్ మా దైవ సేవకులలో కూడా ఒక్కొక్కసారి నేను ఈ మాటలు వింటున్నానండి. ఈ ఊర్లో ఎవడు కూడా నా చదువు అంత చదువు లేదు, ఈ ఊర్లో ఎవడు కూడా నేను చేసినంత సేవ చేయలేదు, వాళ్ళతో నేనేళ్ళు కూర్చునేదేంటి, వాళ్ళు వచ్చిన దగ్గర నేనుండేదేంటి. ఇలాంటి మాటలు మాట్లాడుతూ నాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. బ్రతుకులు జీవితాలని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అతిశయం వద్దు, డబ్బు అనేటువంటి దాని ద్వారా మనం అతిశయం తెచ్చుకోవద్దు. ఈ రోజున మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒకవేళ పగలు ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే ఈ రోజున ఈ నా కార్యక్రమాన్ని విన్న తర్వాత ఒకవేళ ఈ రాత్రికి మన సంఘం జరుపున ఏదైనా కార్యక్రమం అనేటువంటిది ఉంటే దయచేసి వెళ్ళండి. బ్రదర్, మీరు ఎంత ధనికులై ఉన్నా, ఎంత డబ్బున్న వాళ్ళైనా, మనం దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడండి, మన బిడ్డలను దీవిస్తాడండి, మీ ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలు తీసివేస్తాడండి, మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తీసివేస్తాడండి, మీకు కావాల్సిన పండగ హ్యాపీనెస్ అనేటువంటిది అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడండి. రండి బాబు దేవుని దగ్గరికి. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకవేళ మీరు రారు, నా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఏ జక్కయ్య దిగు, నువ్వన్న స్థాయి నుంచి దిగు, నువ్వు ఆ చెట్టు ఎక్కువ పైకి ఎక్కేసి ఎక్కడో కూర్చుందాం అనుకున్నావు, దిగిరా, నువ్వు కిందకి రా, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేనే వచ్చేతాను ఇంటికి నడు అని చెప్పేసి అని యేసుప్రభు చెప్తాడు ఆయన. అప్పుడైనా కనీసం యేసుప్రభుని చేర్చుకుందాం రండి. ఈ క్రిస్మస్ పండుగ మనం ఘనంగా చేసుకుందాం రండి. యేసయ్యను మన ఇంటిలోనికి ఆహ్వానిద్దాం రండి. ఒక దైవజనుడిని మీ ఇంటికి పిలవండి, ఆయనకు భోజనం పెట్టండి. మీకు డబ్బు ఉంది కదా, మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించినాడు కదా. ఒక దైవజనుడిని తన యొక్క భార్యను పిలిచి, ఆ దైవజనునికి ఒక డ్రెస్సు, ఆ దైవజనునికి ఒక అంగి, ఆ దైవజనురాలకి ఆయన యొక్క భార్యకు ఒక మంచి చీర కొనివ్వండి. బ్రదర్, అది మంచిదండి. యేసు ప్రభువుని మీరు ఆహ్వానించినట్టు అవుతుంది. అమ్మారే మీకు కూడా నేను చెప్తున్నాను, సిస్టర్ గారు, ఇంట్లోనే ఉండిపోయి మీ డబ్బుతోటి మీరు అలాగే ఉండిపోయి మీ డబ్బునే కాపాడుకుంటూ మీరు అలా ఉండిపోయే దానికంటే ఒక దైవజనుని పిలవండి. యేసయ్య మీ ఇంట్లోకి వచ్చినట్టు ఉంటుంది. ఒక రోజుని ఒక బాబు నాతో మాట్లాడుతూ ఆయనతో పాటు కలిసి నేను భోజనం చేస్తున్నా, ఆయన తెచ్చుకున్న క్యారేజ్ నేను తింటా ఉన్నా. నేను అన్నాను, థ్యాంక్ యూ నాయనా, ఈ చక్కని ముద్ద నాకు పెట్టావని చెప్పేసి. బలుటూరయ్య గారు, మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి, మీరు నా పక్కన కూర్చుంటే దేవుడికి నేను భోజనం పెట్టినట్టు ఉంది, ఆ దేవుడే నా దగ్గరకు వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నట్టు ఉంది, నాకు ఎంత హాయిగా ఉందో అని చెప్పేసి. ఓ చిన్న ముద్ద తింటుంటేనే ఆ యొక్క బాబుకి అంత సంతోషం. అయితే ఒక దైవజనుడు మీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టండి, ఎంత సంతోషం ఉంటుందో. దట్ ఈస్ హ్యాపీ క్రిస్మస్. మీ డబ్బులు ఖర్చు అయిపోతాయని అనుకోకండి. వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు కొనివ్వండి, లేక వాళ్ళకి ఒక వాహనం లేకపోతే ఒక వాహనం కొనివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక లోటు ఉందంటే ఆ లోటును తీర్చండి. ఆ ఇంట్లో ఒక సరైన మనసు లేదంటే ఒక మనసు కొనిపెట్టండి. బ్రదర్, ఈ క్రిస్మస్ పేరు చెప్పి ఎవరికైనా ఏదైనా ఒకటి చేయండి. మీ ఇంట్లోకి వచ్చినటువంటి వాళ్ళకి జక్కయ్య అలాగే చేశాడు. జక్కయ్య లేచి నిలబడి అంటాడు కదా, ప్రభువా, ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 గంటలు ఇచ్చేస్తా, నా ఆస్తిలో సగం నేను బేదలకు ఇచ్చేస్తా. అప్పుడు యేసుప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు అనే రక్షకుడు మీ ఇంట్లోనికి రావడానికి సిద్ధంగా ఉండినాడు. ఈ హ్యాపీ క్రిస్మస్ సందర్భంగా ఒక దైవజనుడి కుటుంబాన్ని మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి ఏదైనా ఒక బహుమతి ఇచ్చి పంపించండి. మళ్ళీ అలాగని దైవజనుడు అంటే టీవీలో కనబడుతున్న దైవజనులు ఎవరిని పిలుద్దామా, పెద్ద దైవజనుని పిలుద్దాం, గొప్ప దైవజనుని పిలుద్దాం అని అనుకోకండి.
వాళ్ళని పిలిస్తే మీ గొప్పతనం అంతా పోయినట్టే. టీవీలో చూస్తున్నారు కనుక, సువార్తరాజు గారు మీరు చెప్పిన వాక్యం మేము విన్నాము, దయచేసి మా ఇంటికి ఒకసారి భోజనం రండి, మా ఇంటికి భోజనం రండి అని సువార్తరాజు గారిని పిలిచారు. ఏదో టీవీలో కనబడుతున్నాడని చెప్పేసి అని. ఈరోజు అంటాను ఒక పెద్దోళ్ళు ఒక గొప్పోళ్ళు టీవీలో కనబడుతున్న వాళ్ళని పిలుచుకొని మనం ఏదో పెద్ద గొప్ప చెప్పుకొని మా ఇంటికి సువార్తరాజు గారు వచ్చారు, ఫోన్ చేస్తే వచ్చేసాడు సువార్తరాజు గారు, ఆయనకి మేము భోజనం పెట్టాము, ఆయనకి మేము బట్టలు పెట్టాము, వాళ్ళ ఆవిడకి మేము చీర పెట్టాము అని గొప్పలు చెప్పుకోవడానికి చేయొద్దు. ఈరోజు నేనంటాను ఒక పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది సహాయం లేకుండా ఉండి ఉన్నారు, చాలామంది ఇబ్బందులు ఉండి ఉన్నారు, పండగ చేసుకోలేని స్థితిలో ఉండి ఉన్నారు. ఆ సంఘములో ఒక పండగ చేసుకోవడానికి సాయం చేద్దామా? ఆ దైవజనుడు పండుగ చేసుకోవడానికి ఆ దైవజనుడికి మనం ఏదైనా కార్యక్రమం చేద్దామా? కమాన్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటిది యాక్చువల్లీ ఈ మాట నేను అనుకోలే, నా సబ్జెక్ట్ యాక్చువల్లీ రక్షకుడి గురించి అనుకున్నా. కానీ ఆ రక్షకుడు మన ఇంట్లోనికి వచ్చినప్పుడు ఇక్కడ జక్కయ్య చేసినటువంటి ఒక విషయం సందర్భానుసారంగా పరిశుద్ధాత్మను నడిపించాడు కనుక ఈ మాట చెప్తున్నా. ఈ క్రిస్మస్ పేరు చెప్పి ఎవరైనా ఒక మంచి దైవజనుడికి, ఒక చిన్న దైవజనుడికి, మీ ఊర్లో ఉన్న దైవజనుడికి, మీకు తెలిసిన ఒక దైవజనుడికి, అలాగని మరలా టీవీలో ఉన్నటువంటి మనం పిలవద్దు అన్న ఉద్దేశం కాదు, లేతే ఒక గొప్ప దైవజనుని పిలవద్దు అని నేను అనట్లే. ఒకవేళ మీకు ప్రేరేపణ ఉంటే గొప్ప దైవజనుని పిలవండి. కానీ అదే సమయంలో నేను ఆలోచించేది ఏమంటానంటే, ఎవరు పిలవకుండా ఉండేటువంటి అనేక మంది ఉన్నారండి, మన ఊరిలోనే ఉన్నారండి, మన గ్రామంలో ఉన్నారండి, మన వీధులు ఉన్నారండి. సో అలాంటి వాళ్ళని ఒకళ్ళు పిలిచి మనకు కలిగినటువంటి దానిలో మన బల్ల దగ్గర కూర్చోబెట్టి మంచి భోజనం పెట్టి వాళ్ళకి ఏదైనా ఇవ్వగలిగిన ఒక మంచి బహుమతి ఇచ్చి మనం కొన్ని వేల రూపాయల ఖర్చుతో వాళ్ళని మనం దీవించి పంపించండి. దేవుడు మీ ఇంటికి రక్షణ కలుగు చేస్తున్నాడు, మీ కుటుంబానికి రక్షణ కలుగు చేస్తున్నాడు. అఫ్కోర్స్ సాతానుగాడు ఎలాగైనా మనల్ని నశింప చేయడానికి ప్రయత్నం చేసే మరికొన్ని ప్రయత్నాలు ఏంటి, ఏదో ఒక వ్యాధిని బలహీనతను కలిగిస్తాడు, ఇంటిలో మనస్పర్ధలు పెడతాడు, భార్య భర్తలకి పడకొండగా చేస్తాడు, తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలు పెడతాడు. సో ఎలాగో నానా రకాలు చేసి సాతాను మనల్ని నాశనం చేయడం చూస్తాడు. కానీ ఈరోజున సువార్త ఏంటంటే, ఈ సత్య సువార్త ఏంటంటే, యేసు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడైనటువంటి యేసయ్య ఆయన మనం నశించిపోతున్నటువంటి మనల్ని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చినాడు. మూడో మాటగా ఇందాక నేను చదివినటువంటి మాట చొప్పున, లేక నేను చెప్పిన మాట చొప్పున, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, ప్రతి మానవుని యొక్క జీవితంలో కూడా నేను చూస్తూ ఉన్నా, తప్పు చేయని నరుడు అంటూ ఎవరు లేరండి. ఒకవేళ మనం ఎంతటి గొప్ప దైవజనులమై ఉన్నా, పాస్టర్ గారులు అయ్యి ఇలా చేయొచ్చు, మన మధ్యలో ఒకళ్ళు ఎవరు నాకు కనబడ్డాం, అయ్యా మేమంటే ఏదో తప్పు చేసామంటే పర్లేదండి, కానీ ఒక దైవజనుడు అంటే తప్పు చేయడం ఏంటండి అని చెప్పేసి అని పెద్ద మాట్లాడుతున్నాను. నేను బ్రదర్ అలా మాట్లాడదు బ్రదర్, తప్పండి. అది కాదు అయ్య గారు, ఇప్పుడు నేనున్నాను, నేను ఏదైనా తప్పు చేశాను, మీరు మాకు బోధ చేస్తున్నారు, బాగానే ఉంది, అలాంటిది బోధ చేసేటువంటి ఆయనే అని చెప్పేసి ఒక RCM ఫాదర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నేను అన్నాను, బ్రదర్ ఒక దైవజనుడి గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు లేదు, దయచేసి ఈ విషయాలు ఇంకెత్తొద్దు నా దగ్గర. నువ్వు చేతనైతే నీ విషయాన్ని గురించి మాట్లాడు, నేను వింటాను కావాలంటే. అంతేగాని దైవజనుడి గురించి ప్రతి అడ్డమైనడు మాట్లాడడం ఎలాగైనా సెట్టైర్లు వేయడమే. ప్రతి విశ్వాసి మామూలుడైన ఆడు బతుకు సరికొనదో పాదిరి గారి గురించి సెట్టైర్లు వేస్తుంటాడు, తప్పయా అని చెప్పేసి గద్దించాను ఆ వ్యక్తిని గురించినటువంటి విషయంలో. సో ఈరోజు నేను ఏమంటానంటే, ఏ పాదిరి గారు అయితే తప్పు చేయడా? ఏమంటే ఈ రోజున ఒకవేళ దైవజనుడు అయితే మాత్రం మనిషి కాడా, రక్తమాంసాలతో ఉన్నటువంటి వాడు కాడా? ఏదైనా చిన్న పొరపాటు జరిగినంత మాత్రం పెద్ద వాట్సాప్లో పెట్టుకొని, పెద్ద ఫేస్బుక్లో పెట్టుకొని చేయడానిక? ప్రతి మనిషి పాపేనండి. ఈరోజు ప్రతి మానవుడు పాపే. నేను పాదిరి గారి అబ్బాయిగా పుట్టా, మా నాన్నగారు ఏ తప్పు చేయనివ్వకుండా మమ్మల్ని పెంచారు చాలా క్రమశిక్షణతో. నా తల్లి యొక్క ప్రార్థన తెల్లవారుజాము లేచి ఎంత గట్టిగా అప్పుడు ప్రార్థన చేస్తుండేది. నా మటుకు నేను అనుకున్నా, సిగరెట్లు తాగట్లేదు, మందు కొట్టలేదు, ఆడపిల్లలతో తిరగలేదు, ఏ వ్యభిచారం నేను చేయలేదు, ఎంత మంచోడో అని అనుకున్నా. కానీ ఎప్పుడైతే రక్షణ అనుభవం దేవుడు నాకు చూపించాడో, నా బతుకంతా నల్లగా చూపించాడు. నా బతుకంతా ఇదేంటి ప్రభా అని అంటే, ఏ భేదం లేదురా, పాదిరి గారు అబ్బాయి అయితే మాత్రం నువ్వు కూడా పాపివే అని చెప్పాడు దేవుడు నాకు. అప్పుడు లెంపలో వాయించుకొని దేవుడా క్షమించానన్నా. దేవుడా క్షమించని ప్రార్థన చేసినందుకు దేవుడు నన్ను క్షమించలే, దేవుడు ముందే నన్ను ప్రేమించాడు, దేవుని యొక్క ప్రణాళిక నా మీద ఉండినది. అందుచేత నా కొరకు 2000 సంవత్సరాల క్రితమే రక్షకుడికి లోకంలోనికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చేశాడు. నేను ఇలా ప్రార్థన చేసినప్పుడు ఆ చీకటిని తీసివేసి తన వెలుగును నాకు అనుగ్రహించినాడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, అందరం పాపులమే, ఎవరినైనా తప్పు చేస్తూ ఉంటాం. ఎంతటి మహామహులైనా తప్పు చేసేటువంటి వాళ్ళే, ఎంతటి నిగ్రహం కలిగినటువంటి వాళ్ళైనా ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేస్తారు, ఏదో ఒక మాటలో తప్పు చేస్తారు, ఏదో ఒక తలంపులో తప్పు చేస్తారు. ఎంతటి అభిషేకం పొందినటువంటి దావీదు గారైనా ఆ మేడ మీద నుంచి ఒక ఆడ మనిషిని చూసేసరికి పడిపోయాడు, ఎంత దెబ్బరానే గాను కదా. ఎంతటి మహామహులైనా తప్పు చేయడం అనేటువంటి సహజం. కానీ ఈరోజు నా సువార్త ఏంటి తెలుసా? అలా తప్పు చేసినటువంటి వాడిని రక్షించడానికే వచ్చాడు నా యేసయ్య. తప్పు చేసిన వాడిని తిట్టడానికి రాలే,
తప్పు చేసిన వాడిని పట్టుకొని నిందించలేరు కదా, నువ్వు తప్పు చేసా పోరా బయటకు అని చెప్పేసి అని వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టడానికి రాలే నా యేసయ్య. తప్పు చేసినటువంటి వారి గురించి బాహాటంగా చెప్పి అందరికీ ఫార్వర్డ్ చేయండి, అందరికీ షేర్ చేయండి అన్నట్టుగా వాటికి వచ్చి షేర్లు చేయడానికి పెట్టలే నా యేసయ్య. నా యేసయ్య వచ్చింది ఎందుకంటే నా తప్పును కప్పెట్టేశాడు, తన ప్రేమ చేత నా తప్పులన్నీ తీసేశాడు, సిలువలో ఆ తప్పులన్నీ తీసుకెళ్లి మేగులతో కొట్టేశాడు. ఈరోజు నా యేసయ్య అన్నాడు కదా, నీ పాపం నుంచి నేను రక్షించడానికి వచ్చాను. బ్రదర్ బహుశా మీరు తప్పు చేస్తున్నారు కదా, రహస్యంగా మీ జీవితంలో తప్పు ఉన్నది కాదు, పాపం అనేటువంటిది ఉన్నది కాదు, కుటుంబానికి తెలియకుండా మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బహుశా మనం ఎక్కడికి వెళ్తున్నామో అది మీకు తెలుసు, దేవునికి తెలుసు. ఎవరింటికి వెళ్తున్నారో అది మీకు తెలుసు, దేవునికి తెలుసు. ఈరోజు ఎవరికి తెలియదు అనుకున్నారు, అది ఫేస్బుక్లో బయటకు వచ్చేదాకా తెలియదు ఎవరికైనా, వాట్సాప్లో బయటకు వచ్చేదాకా తెలియదు ఎవరికైనా. ఈ రోజున బహుశా మన యొక్క బండారం ఏ ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో లేకపోతే ఈ యొక్క మీడియాలోనో టీవీ ఛానల్లోనో దానిలోకి వచ్చిన తర్వాత కానీ మనం బతకనేటువంటిది మనకు తెలియకుండా పోతున్నది. కానీ ఈరోజు నా సువార్త ఏంటంటే నిన్ను రక్షించడానికి రక్షకుడిగా యేసు వచ్చినాడు. మిమ్మల్ని మీ గురించి నేను మాట్లాడుతున్నాను. అమ్మ సిస్టర్ గారు మీరు కూడా బహుశా బ్రదర్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఆయనే అండి అని అనుకుంటున్నారు, కానీ మీరు మాత్రం పొరపాటు చేయలేదా, మీరు మాత్రం తప్పిదం చేయలేదా, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే క్రీస్తును పూజిద్దాం రండి, క్రీస్తుని ఆరాధిద్దాం రండి. మన పాపాలన్నిటి నుంచి ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. మనం నశించిపోతున్న స్థితిలో నుంచి అపవాదిని వెళ్ళగొట్టి దురాత్మను వెళ్ళగొట్టి ఆయన మన ఇంట్లోనికి వచ్చి మనల్ని మన ఇంటిని పాదిని రక్షిస్తూ ఉన్నాడు. మునిగిపోతున్న మనకు చెయ్యిచ్చి మనల్ని లేవనెత్తి ఆయన మనల్ని రక్షించడానికి సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. తలలు వంచండి, కళ్ళు వేసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలైనా, హ్యాపీ క్రిస్మస్గా మేము జరుపుకోవాల్సిన ఈ దినాన్ని మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు నీకు వందనాలు. ఎవరు నీ ప్రణాళికలు ఉన్నారో, ఎవరు ఈ కార్యక్రమాన్ని వీక్షించాలో వారు వీక్షిస్తూ వచ్చినారు నాన్న. వారు మునిగిపోతున్న స్థితిలో నుంచి వారిని రక్షించినందుకు నీకు వందనాలు నాన్న. వారిని నశింపజేస్తున్న అపవాది చేతుల్లో నుంచి వారిని విడిపించి వారి కుటుంబంలోనికి నీవు వచ్చినందుకు నీకు వందనాలు. వారిని నువ్వు వెతికి రక్షించినందుకు నీకు వందనాలు. ఒకవేళ మా పాపముల చేత మా తప్పిదముల చేత నాన్న మేము నశించిపోతుంటే ఇది నాన్న మా పాపములన్నీ కూడా శిలోమరాన్ మీద వేసి మా పాపములను పైకెత్తి చూపించే దేవుడు కావునైనా మా పాపములను క్షమించి మమ్మల్ని రక్షించే దేవుడు గనక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. ఈ బిడ్డల విషయంలో నేను ఇదే ప్రార్థన చేస్తున్నా, వారి పాపదోషములన్నీ క్షమించబడిన గాక. వారిని నశింపజేస్తున్న అపవాది నుంచి వారికి విడుదల కలిగి ఈ ఇంటి నిండా నీ రక్షణ భాగ్యము కలుగును గాక. మునిగిపోతున్న స్థితిలో నుంచి వారు రక్షింపబడి నీతో కలిసినైనా వారు అందరికీ చేరుకున్నట్లుగా అట్టి ధన్యత వీరికి కలుగును గాక. ఈ దినాన్ని నీవు మా రక్షకుడిగా జన్మించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ రక్షణ భాగ్యాన్ని ఈ కుటుంబానికి మేము కలిగిస్తున్నాం. ఇది ఒక సంతోషకరమైనటువంటిది కనుక నిన్ను పూజిస్తుంటుండగా, క్రైస్ట్ మాస్ చేస్తుంటుండగా, క్రీస్తుని ఆరాధిస్తుంటుండగా ఈ రక్షణ మా అందరికీ నువ్వు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఈ క్రిస్మస్ దినాన మీకు మీ కుటుంబానికి ప్రభు యొక్క రక్షణ మీకు కలుగునట్లు సదా తోడయండి, సహాయం చేసి రక్షించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్, మరొకసారి హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని హ్యాపీ క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీరు పొందుకున్న మేలులు మీ విషయం ఒకవేళ నాకు తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ satyasuvarta@gmail.com. మనం వచ్చే వారం న్యూ ఇయర్ డే మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనల్ని రక్షించే రక్షకుడైన యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.